నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షివ్ శుభ ఫుడ్స్. సో మరి మన నాన్ వెజ్ సిరీస్లో సెకండ్ రెసిపీ మటన్ ఫ్రై. సో స్పైసీ మటన్ ఫ్రై మీద ఇట్లా లైట్గా లెమన్ పిండుకుని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దాం. సో ఫస్ట్ మటన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, క్లీన్ చేసుకున్నాక మనం మటన్కి మొత్తం మసాలా పట్టించాలి. సో ఆ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా జీరా పౌడర్. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో మటన్ని మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వెంటనే స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి తీసుకోవాలి మనం మసాలా పట్టించిన మటన్ మొత్తం. సో 1/2 kg మటన్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. సో దీంతో పాటు మనం కొన్ని చిల్లీస్ ఇంకా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల మటన్కి ఆ ఫ్లేవర్ మొత్తం మంచిగా పడుతుంది. సో ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక వెంటనే లిడ్ పెట్టేసుకోవాలి. సో మనం తీసుకున్న మటన్ని బట్టి 3 to 4 విజిల్స్ రానివ్వాలి. సో విజిల్స్ వచ్చాక చూసారా, మటన్ మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్ చేసిన మటన్ మొత్తం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవాలి. సో ఫ్రై చేసుకునేటప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం మటన్కి పడుతుంది. సో ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఒక 20 minutes ఫ్రై చేసుకునేసరికి మనకి మటన్ కర్రీ మొత్తం దగ్గరికి వస్తుంది. ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేడి స్పైసీ మటన్ ఫ్రై రెడీ. సో చూసారా, పీసెస్ అన్నీ ఎంత బాగా కుక్ అయిపోయినాయో. సో మటన్ ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ యమ్మీ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షివ్ శుభ ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.